రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఆర్ఎండ్బి అధికారులు అలర్ట్ గా ఉండాలని ఆదేశించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కల్వర్టులో బ్రిడ్జిల దగ్గర క్షేత్రస్థాయి పరిశీలన చేస్తూ ప్రాణనష్టం జరగకుండా ప్రజలను అప్రమత్తం చేయాలని అన్నారు. ప్రజా రవాణాకు ఇబ్బందులు లేకుండా తెగిన రోడ్లు, కల్వర్టులు పూర్తి వివరాలు పంపాలన్నారు. పాడైన రోడ్లు, వంతెనలకు సంబంధించి శాశ్వత నిర్మాణాలకు ప్రతిపాదనలు రూపొందించాలని చెప్పారు. ఆర్ఎండ్బి అధికారులు హెడ్ క్వార్టర్లోనే ఉండాలని, క్షేత్రస్థాయి పరిస్థితులు ఎప్పటికప్పుడు తనకు తెలియజేయాలని చెప్పారు. ఏమాత్రం అలసత్వం వహించినా చర్యలు తప్పవని అన్నారు. 2 రోజులు ఏ అధికారి సెలవులపై వెళ్లొద్దని చెప్పారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఆర్ఎండ్బి అధికారులు అలర్ట్ గా ఉండాలని ఆదేశించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కల్వర్టులో బ్రిడ్జిల దగ్గర క్షేత్రస్థాయి పరిశీలన చేస్తూ ప్రాణనష్టం జరగకుండా ప్రజలను అప్రమత్తం చేయాలని అన్నారు. ప్రజా రవాణాకు ఇబ్బందులు లేకుండా తెగిన రోడ్లు, కల్వర్టులు పూర్తి వివరాలు పంపాలన్నారు. ఇక పాడైన రోడ్లు, వంతెనలకు సంబంధించి శాశ్వత నిర్మాణాలకు ప్రతిపాదనలు రూపొందించాలని చెప్పారు. ఇక ఆర్ఎండ్బి అధికారులు హెడ్ క్వార్టర్లోనే ఉండాలని, క్షేత్రస్థాయి పరిస్థితులు ఎప్పటికప్పుడు తనకు తెలియజేయాలని చెప్పారు. ఏమాత్రం అలసత్వం వహించినా చర్యలు తప్పవని అన్నారు. 2 రోజులు ఏ అధికారి సెలవులపై వెళ్లొద్దని చెప్పారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.